లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ డిఎస్ఏ అండ్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ వన్ బేసిక్ యట్ ఇంపార్టెంట్ అరే డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని యొక్క లిమిటేషన్స్ని సాల్వ్ చేస్తూ వచ్చినవే మిగతా డేటా స్ట్రక్చర్స్. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇమాజిన్ ఇక్కడ మనకు ఒక కాలనీ ఉందనుకోండి. ఈ కాలనీలో మనకు 4 ఈక్వల్ రూమ్స్ ఉన్నాయి. ఓకే. ఈ రూమ్స్‌కి మనకు రూమ్ నంబర్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ సే 0, 1, 2, 3. సో ఇవి రూమ్ నంబర్స్ అనుకోండి. ఇక్కడ మనకి ఏ విధంగా ఉందంటే కన్‌స్ట్రెయింట్ మీరిక్కడ ఈచ్ రూమ్‌లో సేమ్ పీపుల్‌ని ప్లేస్ చేయాలి. సేమ్ పీపుల్ అంటే లెట్స్ సే ఈ కాలనీ నార్మల్ కాలనీ కాకుండా టీచర్స్ కాలనీ అనుకోండి. అంటే ఇక్కడ మీరు ఈ రూమ్స్ ఎవరికి అలాట్ చేయొచ్చు? ఓన్లీ టీచర్స్‌కి. ఓకే. సో ఈ విధంగా మనకు ఈ కాలనీ ఏదైతే ఉందో ఇది అరేంజ్ చేసి ఉందనుకోండి. అండ్ ఇక్కడ మనకేమున్నాయి? రూమ్ నంబర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక కన్‌స్ట్రెయింట్ ఏంటి? ఇది ఓన్లీ టీచర్స్‌కి అలొకేట్ చేసిన కాలనీ. అవునా? అండ్ ఈ కాలనీలో మనకు ఏవైతే ఉన్నాయో 4 రూమ్సే ఉన్నాయి. అంటే ఇందులో మనకు ఎక్స్‌ట్రా అడిషనల్‌గా యాడ్ చేయడానికి ఛాన్స్ లేదన్నమాట. ఓకే. అంటే ఇక్కడ కాలనీ ఏమైంది? ఫిక్స్డ్. అండ్ ఇక్కడ మనకి ఇంకోటేమున్నాయి? వి హావ్ రూమ్ నంబర్స్. సో ఇక్కడ ఈ రూమ్ నంబర్స్ తోటి మనకేంటి యూజ్? సో ఇన్‌స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఈచ్ రూమ్ ఏదైనా పర్సన్ గురించి, ఆ పర్సన్ యొక్క రూమ్ నంబర్ తెలిస్తే మనం డైరెక్ట్‌గా ఆ పర్సన్ రూమ్ నంబర్‌కెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. అవునా? సో దానికోసం మనకు రూమ్ నంబర్స్ ఉంటాయి. అదేవిధంగా నౌ కమ్స్ టు అరే. అరే ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ that stores multiple values of same data type in a single variable and each value is accessed using an index. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్‌తో దీన్ని జస్టిఫై చేయాలంటే ఏంటి ఇక్కడ? ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఏంటి? కాలనీ. అండ్ ఇక్కడ సేమ్ డేటా టైప్. సేమ్ డేటా టైప్ ఏంటి ఇక్కడ? టీచర్స్. అండ్ ఇక్కడ ఏమంటున్నారు? ఈచ్ వాల్యూ ఈస్ యాక్సెస్డ్ యూజింగ్ అన్ ఇండెక్స్ దట్ ఈస్ రూమ్ నంబర్. నౌ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అరే. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ సైజ్. సో వాట్ ఈస్ మీన్ బై ఫిక్స్డ్ సైజ్? మన ఎగ్జాంపుల్‌లో మాట్లాడుకున్నప్పుడు ఏంటి ఇక్కడ? ఈ కాలనీ ఏదైతే ఉందో మనం ఇందాకడ ఎగ్జాంపుల్‌లో ఏముంది? 2 బీహెచ్‌కే అనే ఈక్వల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవెన్నున్నాయి? 4. అంటే మీరు వన్స్ 4 క్రియేట్ చేసిన తర్వాత ఫిఫ్త్ వన్ యాడ్ చేయడానికి లేదు. అదే ఇక్కడ మనకు టెక్నికల్‌గా మాట్లాడుకుంటే వన్స్ అరే ఈస్ క్రియేటెడ్ విత్ సర్టెన్ సైజ్ యూ కెనాట్ ఎక్స్టెండ్ ఇట్. ఓకే. ద సైజ్ ఈస్ ఫిక్స్డ్ అండ్ హియర్ ద సైజ్ ఆఫ్ దిస్ అరే ఈస్ 4. నెక్స్ట్ సేమ్ డేటా టైప్. నౌ వాట్ ఈస్ మీన్ బై దిస్? ఇందాకడ దాంట్లో మనం ఏమని మాట్లాడుకున్నాం ఎగ్జాంపుల్? టీచర్స్. సో టీచర్స్ మాత్రమే మనము ఈ కాలనీలో అలొకేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాం. అదే టెక్నికల్‌గా మాట్లాడుకుంటే కోడింగ్‌లో మనకేముంటాయి? సేమ్ డేటా టైప్స్. ఐదర్ యూ కెన్ యూజ్ ఇంట్ ఆర్ స్ట్రింగ్ ఆర్ ఎనీ అదర్ డబుల్, బూలియన్, ఎనీ డేటా టైప్. ఓకే. ఎనీ సేమ్ డేటా టైప్. అంటే ఇఫ్ యూ ట్రై టు యూజ్ దిస్ అరే ఫర్ ఇంటీజర్స్ యూ కెనాట్ మిక్స్ స్ట్రింగ్స్ ఇంటూ ఇట్. ఓకే. సో దట్ ఈస్ వాట్ సేమ్ డేటా టైప్. రైట్? నెక్స్ట్ indexed access. So what is mean by indexed access? Here this array have some numbers. These numbers are used to represent the data inside this array. ఎలా వాడతాం మనము? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేని మనము ఏ అని మాట్లాడుకుంటే ఇక్కడ ఏబిసిడి. ఓకే. దీన్ని ఏఆర్ఆర్ అరే అనుకుందాం. ఇందులో ఉన్న వాల్యూస్ ఏంటి? ఏబిసిడి. ఓకే. నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు యాక్సెస్ దిస్ డి నేనేమని యూజ్ చేస్తానంటే సింపుల్‌గా అరేలో ఉన్న థర్డ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ డి. సో ఈ విధంగా మనము ఇండెక్స్డ్ యాక్సెసింగ్ అనేది అరేలో చేస్తాం. ఓకే. నెక్స్ట్ కంటిజియస్ మెమరీ అలొకేషన్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. కంటిజియస్ మెమరీ అలొకేషన్.
సో దీనికి మనకు ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్కి మనకు కనెక్షన్ ఉంటుంది. సో ఇది అర్థమవుతే మీకు ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో తెలుస్తుంది. ఓకేనా. సో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మీన్స్ కంటిన్యూస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మీన్స్ కంటిన్యూస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్న కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీలో మనం ఏం తీసుకున్నాం, 4 హౌసెస్, రైట్. సో ఇప్పుడు ఈ 4 హౌసెస్ బిల్డ్ చేయడానికి మనకు సర్వే నెంబర్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ సే ఫస్ట్ వన్ది 101, సెకండ్ వన్ది 102, థర్డ్ వన్ 103, ఫోర్త్ వన్ 104. సో ఈ 101లో మనం ఫ్లాట్ కట్టిన తర్వాతే 102లో కడతాం, 102లో కట్టిన తర్వాతే 103లో కడతాం, 103లో కట్టిన తర్వాత 104లో కడతాం. సో ఇక్కడ 101లో కట్టేసిన తర్వాత 102ని ఖాళీగా వదిలేసి 103లో కట్టామన్నమాట. ఓకేనా. సో ఇదే సేమ్ థింగ్ని మనము అరేలో టెక్నికల్గా అప్లై చేస్తే మనకు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇన్సైడ్ ది మెమొరీ, అండ్ అక్కడ మనకు డేటాని అడ్రస్లో స్టోర్ చేస్తాం. అవునా. సో ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ కనెక్ట్ చేద్దాం అనుకో. ఓకేనా. లెట్స్ సే ఇక్కడ మనకు ఈ అడ్రస్ అండ్ వాటిలో స్టోర్ చేసిన వాల్యూ ఉంది అనుకోండి. ఇది ఎలా స్టోర్ చేస్తామంటే ఇక్కడ మనకు జనరల్గా ఇంటి యొక్క సైజ్ ఎంత, మనకు 4 బైట్స్. అవునా. సో మనకు ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, బేస్ అడ్రస్ అంటాం. దీన్ని ఏమంటాం, బేస్ అడ్రస్. ఓకే. లెట్స్ సే అవర్ బేస్ అడ్రస్ ఈస్ 1000. ఓకేనా. నౌ 1000 ప్లస్ 4 నెక్స్ట్ అడ్రస్ విచ్ ఈస్ 1004. నెక్స్ట్ ప్లస్ 4 1008. నెక్స్ట్ ప్లస్ 4 1012. ఈ విధంగా మనకు ఫస్ట్ బేస్ అడ్రస్లో 23 అనే వాల్యూ స్టోర్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ అడ్రస్ ప్లస్ 4లో 24 అనే నంబరు, ఆ తర్వాత సమ్ ప్లస్ 4లో 56 అనే నంబరు, ఆ తర్వాత ప్లస్ 4లో 78 అనే నంబర్ని స్టోర్ చేసాం అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనకు ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్కి ఎలా కనెక్షన్ ఉంది చూద్దాం. చూడండి. నౌ వాట్ యూ విల్ డూ హియర్. సో ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ ఏదైతే ఉందో దానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే. సో ఆ ఫార్ములా ఏంటంటే బేస్ అడ్రస్, ఓకే, ప్లస్ ఇండెక్స్ వాల్యూ ఇంటూ డేటా టైప్ యొక్క సైజ్. ఎస్. నౌ హియర్ మన ఎగ్జాంపుల్లో లెట్స్ సే నాకు దీన్ని అరే అనుకుందాం, ఏఆర్ఆర్. నౌ అరే ఆఫ్ 3 అంటే ఏం కావాలి మనకు, అరే ఆఫ్ 3 విచ్ ఈస్ 78. ఎందులో ఉంది 1012. అవునా. ఇప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే. బేస్ అడ్రస్ ఎంత మనకు, విచ్ ఈస్ 1000 ప్లస్ ఇండెక్స్ వాల్యూ ఎంత 3. నెక్స్ట్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత 4. అవునా. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 1000 ప్లస్ 3 into 4 12 విచ్ ఈస్ 1012 వచ్చిందా. సో ఈ విధంగా మనకు ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్ మనకి ఏమొస్తుంది, ఆర్డర్ ఆఫ్ 1 కాన్స్టెంట్ టైం వస్తుంది. సో ఇందుకు మనకు ర్యాండమ్ యాక్సెస్ అనేది అరేలో ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అరే యొక్క మనకు డ్రాబ్యాక్స్ ఏంటి, ఫిక్స్డ్ సైజ్. ఓకే. సో 20 రికార్డ్స్ యొక్క సైజ్ ఉన్న అరేని క్రియేట్ చేశారనుకోండి, తర్వాత లేటర్ ఆన్ 25 రికార్డ్స్ వచ్చాయనుకోండి, యూ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ అరే. సో అది మనకి ఇక్కడ డ్రాబ్యాక్. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఈస్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్. సో అరేలోకి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనకి ఏం చేయాల్సి వస్తుంది, షిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఎలిమెంట్స్ని. సో ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మనకి ఏదైతే టైం అవుతుందో అది ఆప్టిమైజ్డ్ టైం కాదన్నమాట. ఓకే. దేర్ ఆర్ సమ్ అదర్ డేటా స్ట్రక్చర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు బెటర్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. ప్రోస్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్. నౌ విల్ సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అరే ఇన్ జావా. సో ఇప్పుడు మనము ఇంటీజర్ అరేని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇంట్ అరే ఈక్వల్స్ టు న్యూ int of size. ఓకే. హియర్ వీ కెన్ మెన్షన్ సైజ్. అంటే కాలనీకి ఫస్ట్ మనం ఏమనుకున్నాం, 2 BHK ఉన్న 4 హౌసెస్ ఉన్న కాలనీ. అవునా.
సో అదే విధంగా మనం ఫిక్స్డ్ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, నౌ దట్ సైజ్ ఈస్ 4, రైట్? సో ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ని ఇంక్లూడ్ చేయాలి? 4 వాల్యూస్. సో దానికి నేను ఏం చేస్తున్నా, ఒక ఫర్ లూప్ క్రియేట్ చేసుకుంటున్నా. ఇటరేషన్ కోసం int I ఈక్వల్స్ టు 0, I less than n, sorry, I less than 4, I plus plus. Okay, now here ఎందులో మనం వాల్యూస్ని యాడ్ చేయాలి? అరే ఆఫ్ i. సో ఇన్ ఈచ్ ఇటరేషన్ i వాల్యూ విల్ బి చేంజ్, అవునా? సో ఫస్ట్ ఇటరేషన్లో i విల్ బి 0, తర్వాత ఇటరేషన్ 1, 2, 3, ఎప్పుడైతే 4 అవుతుందో మనకు లూప్ అనేది బ్రేక్ అవుతుంది, అవునా? సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే i ప్లస్ 5, అవునా? అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది అనుకోండి, 0 ప్లస్ 5, 5, 1 ఉంది అనుకోండి, 1 ప్లస్ 5, 6, 7, 8, ఈ విధంగా వాల్యూస్ని నేను యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని యాడ్ అయ్యా లేదా చెక్ చేసుకోవడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏంటి, అరే ఆఫ్ లెట్స్ సే 3. సో నాకు థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో వాట్ విల్ బి ద వాల్యూ ఇక్కడ? ఎనీ గెస్? సో లెట్స్ రన్ అండ్ చెక్. సో ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ ఏంటి? 8. ఎందుకు 8? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? 0 ప్లస్ 5, 5, తర్వాత 1 ప్లస్ 5, 6, ఆ తర్వాత 2 ప్లస్ 5, 7, ఆ తర్వాత 3 ప్లస్ 5, 8. అంటే ఇక్కడ మనకు 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏంటి? 8. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ కూడా అదే 8. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు జావాలో అయినా ఎనీ మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అందుకే మనము ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఇఫ్ ఐ ట్రై టు యూస్ లెట్స్ సే అరే ఆఫ్ 6 విచ్ ఇస్ నాట్ ప్రజెంట్, ఏమవుతుంది ఇక్కడ మనకు? విల్ గెట్ an exception. Yes, and that exception is array index out of bound exception. ఎందుకంటే 6 అనే ఇండెక్స్ లేదు. మీ దగ్గర ఉన్న మ్యాక్స్ ఇండెక్స్ ఏంటి? సైజ్ -1, విచ్ ఈస్ లెట్స్ సే ఇయర్ సైజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇట్ యాజ్ n. ఎంత ఉంది మనకు? సైజ్ 4 అయితే మన లాస్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? 4 - 1, దట్ ఈస్ n - 1. n - 1 ఎంత? 4 - 1 ఈక్వల్స్ టు 3. ఎస్, అండ్ స్టార్ట్ ఇండెక్స్ ఏంటి? ఆల్వేస్ 0. సో ఇది మనకు అరేకి సంబంధించి టోటల్ వాట్ ఈస్ అరే డేటా స్ట్రక్చర్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అందులో ఉన్న ఇండెక్స్ వాల్యూ ఏంటి, కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, దానివల్ల ఇండెక్స్ యాక్సెసింగ్ ఎలా అవుతుంది, ఇన్సర్షన్ అండ్ డిలీషన్కి ఎందుకు లేట్ అవుతుంది, అండ్ ర్యాండమ్ యాక్సెస్ ఎందుకు బెస్ట్, అండ్ ఇక్కడ మనకు ఈ డేటా స్ట్రక్చర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి జావాలో. ఓకే, ఒకవేళ లేని ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో అరేకి రిలేటెడ్గా ఫేమస్ డిఎస్ఏ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చూద్దాం.